వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ పచ్చి మాగాయ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలండి. మామిడికాయలన్నీ ఇలా పీల్ చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొలతకి ఇలాంటి కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 3 కప్పులు వచ్చినాయండి ముక్కలు. ఇప్పుడు 3 అవర్స్ పాటు ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు ఇలా ఆరితే సరిపోద్దండి. దీంట్లో 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ అండి, 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పుకి తక్కువ మెంతిపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి ఆయిల్ తీసుకోవాలండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి. ఇది స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మెంతులు ఆవాలు వేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. వేడి చేసుకున్న ఆయిల్ని ఈ ముక్కల్లో వేయాలండి. ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను గుప్పుడు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని 3 రోజుల వరకు ఇలా ఉంచాలండి. పచ్చడి 3 రోజుల తర్వాత ఇలా ఉంటుందండి. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు వేరే డబ్బాలో పెట్టుకుందాం. ఇందులో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి పచ్చి మాగాయ పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నంలోకి, రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.